ఈ వీడియో మొత్తం చూసారంటే బయట చనాదాలు కొనటం కంప్లీట్ గా మానేస్తారు. అంత సింపుల్ గా ఉంటుంది చనాదాలు చేసుకునే ప్రాసెస్. మరి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఇలా పచ్చనగ పప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత నీళ్ళు లేకుండా వడకట్టేసుకుని పల్చటి క్లాత్ మీద వేసి తేమన్నది లేకుండా శుభ్రంగా తుడిచేసేసి ఈ విధంగా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలాంటి జాలి గరిటలోకి ఒక గుప్పుడు పప్పు వేసేసుకుని బాగా వేడిగా ఉన్న ఆయిల్ లోకి ఈ గరిటె పెట్టేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. పప్పు నుంచి ఎప్పుడైతే ఈ బబుల్స్ రావటం ఆగిపోయి పైన తేలుతూ ఉంటుందో అప్పుడు పప్పు క్రిస్పీగా వేగినట్టు. చూడండి, ఇలా నూనెలో తేలుతూ ఉండాలి. ఇదే విధంగా అన్ని కూడా ఫ్రై చేసేసుకుని లాస్ట్ లో కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్ గా ఆయిల్ లో వేసి ఫ్రై చేసే కన్నా ఇలా గరిటలో వేసి ఫ్రై చేసి తీసుకున్నారనుకోండి, ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తుంది. చూడండి, చేతికి అసలు ఆయిల్ అంటలేదు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు కారం వేసేసి వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి చక్కగా అంతా ఇలా మిక్స్ చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉంటే చనాదాల్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.